So, welcome to Mind All Minds. సో లైఫ్కి ఏది కరెక్ట్ అనేది ఒక చిన్న వీడియోలో అయితే చెప్పలేము. అందుకని ఒక 2-3 పార్ట్స్ తీద్దామనుకుంటున్నా. అదిగాక ఒక్కొక్కటి లెంత్ అయిపోతుంది, ప్లస్ సింగిల్ టేక్లో చెప్పాలంటే కొంచెం కష్టం కదా, గుర్తుండవన్నీ. సో ఫస్ట్ ఇప్పుడు మనము మెయిన్ టాపిక్ వస్తే, అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్, ఈ రెండిట్లో కూడా నా ఓటైతే అరేంజ్డ్ మ్యారేజ్కే. ఎందుకు అంటే కొంచెం మెజారిటీ. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, సరే సముద్రం అట్లాంటివి ఎందుకులే కానీ, ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ అనుకుందాం. ఒక స్విమ్మింగ్ పూల్లో ఒకరు ఇటు ఎడ్జ్ నుండి అటు ఎడ్జ్కి వెళ్ళాలంటే, నార్మల్గా వెళ్ళాలి స్విమ్ చేసుకుంటూ అంటే ఆ వ్యక్తికి, అంటే ఏదో ఆ పేరు సరే ఎవరైనా వాళ్ళకు కొంత ఎనర్జీ కావాలి ఫస్ట్ వెళ్ళడానికి. రెండోది ఎఫర్ట్, ప్రయత్నించాలి బాగా. ఇక మూడవది ధైర్యం, అంటే మధ్యలో మనకేం కాదు అది ఇదని అనే ధైర్యం కూడా ఉండాలి. అప్పుడే దే కెన్ గో. అయితే అరేంజ్డ్ మ్యారేజ్ ఎట్లాంటిదంటే, మనకు ట్యూబ్ దొరుకుతుంది అనమాట, ట్యూబ్ ఇచ్చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా కొంత ఎఫర్ట్ అనేది తగ్గుతుంది. రెండవది ధైర్యం ఉన్నా లేకున్నా చిన్న ఎట్లా అనుకొని వెళ్ళిపోవచ్చు. సో అదనమాట, ఎనర్జీ కూడా పెద్ద అవసరం ఉండదు. సో ఇవన్నమాట. కాకపోతే ఏంటంటే, ట్యూబ్ లేకుండా మనము అందులో దూకినప్పుడే డైరెక్ట్గా స్విమ్మింగ్ పూల్లో మనకు దాని డెప్త్ ఏంది అది అని కొంచెం అవగాహన ఉంటుంది. ట్యూబ్ ఉంటే చల్తా లైఫ్ అట్లా పోతుంది. సరే, మనం ఒక్కటి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు టీనేజ్లో జరిగే ఈ లవ్ అట్రాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ కూడా అవన్నీ కూడా ఉత్తవన్నమాట. సో అవేముండవు, అవి ఇగ్నోర్ చేస్తే. ఎప్పుడైతే ఒక పెయిర్ కొద్దిగా సీరియస్గా, అంటే లైఫ్లో మనము అంటే జర్నీ స్టార్ట్ చేద్దాము, పెళ్ళి అలాంటివి ప్రపోజల్స్ వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని విషయాలు థింక్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక పెయిర్, ఇప్పుడు వాళ్ళిద్దరు అంటే మేము ఇద్దరం ఉంటేనే మా లైఫ్ బాగుంటుంది అని అనుకున్నట్టు ఉంటేనే వాళ్ళు లవ్ మ్యారేజ్ వైపు తీసుకోవాలి. లేకుంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే అరేంజ్ మ్యారేజ్లో ప్లస్ పాయింట్స్ చాలా ఉంటాయి. అంత అవసరమే లేదు, లవ్ మ్యారేజ్ చేసుకోవాల్సినంత అవసరం అయితే పెద్దగా అయితే ఏం లేదు. ఖచ్చితంగా వాళ్ళ టేస్ట్లు కలిసి ఖచ్చితంగా మేము ఒకరికొకరు ఉండలేము, లైక్ ఫ్యూచర్లో కూడా మాకు ఇట్లా ఉంటేనే మాకు సెట్ అవుతుంది, వేరే వాళ్ళతో మేము కాలేము అని సరే ఆ టైంకి అనిపిస్తుంది. బట్ ఇవన్నీ కొంచెం మెచ్యూరిటీ వచ్చిన పేరు గురించి నేను మాట్లాడేది. వాళ్ళు కొద్దిగా ఆలోచిస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఎందుకంటే రేపటి రోజు నేను ఈ వ్యక్తితోనే బాగా ఉండగలనా, అంటే ఇదే ప్లేస్లో వేరే వ్యక్తి ఉంటే నేను ఉండలేకపోదునా అనే థాట్ వచ్చేస్తున్నప్పుడు, అంటే వచ్చేస్తాను బట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ర్యాండమ్గా ఒక 1-2 టైమ్స్ ఎవరికైనా వస్తుంది అనుకుందాము, వచ్చినప్పుడల్లా నో దిస్ ఈజ్ ద రైట్ డెసిషన్ ఐ హ్యావ్ టేకెన్ అని అనిపించాలి. అంతేగాని అసలు ఎందుకు ఇది ఏముంది నార్మలే కదా. ఇప్పుడు పెళ్ళి చేసుకునేటప్పుడు అంటే పెళ్ళి చేసుకునే ముందు లవ్లో ఉన్నప్పుడు ఏముంటుంది, సినిమాలకు పోవడము, అవి ఇవి తిరగడం, ఇవి కామన్. ఇప్పుడు ఎవరైనా చేస్తారు అది, బికాజ్ ఏంటంటే ఒక జంట కాబట్టి ఇవన్నీ చేయాలి. బట్ రేపు లైఫ్లో ఎంటర్ అయినాక అసలు వాళ్ళ అంటే ఒకరికొకరు అసలు ఎట్లా సపోర్ట్ చేసుకుంటున్నారు, వాట్స్ దేర్ ఎయిమ్, అండ్ ఒకవేళ వాళ్ళు చేయలేకపోయినా కూడా ఇన్ కేస్ అంటే ఇఫ్ దే ఫెయిల్, ఒక్కొక్క దాంట్లో కూడా ఫెయిల్ అయినా కూడా హౌ దే సపోర్ట్ ఈచ్ అదర్ వితౌట్ పేరెంట్స్ సపోర్ట్ అనేది కూడా వాళ్ళకు తెలిసి స్టెప్ తీసుకుంటేనే దే కెన్ సర్వైవ్. ఆర్ ఎల్స్ అదనమాట, స్విమ్మింగ్ పూల్లో వెళ్ళిపోవడమే. కానీ
ఈ జర్నీలో ఏమవుతుందంటే, సరే మనము అందరినీ కాదనుకుని వచ్చినాం కదా, మరి మనము పేరెంట్స్కి కూడా ఒక స్టేజ్లో మనము యాంటీ అంటే వాళ్ళకు ఒక శత్రువులాగా అనిపిస్తుంటాం. ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ గ్యాప్ అయితే వచ్చేస్తుంది. మరి వాళ్ళకి కాదనుకొని మనము ఏం సాధిస్తున్నాం, ఈ వ్యక్తితోటే మనం ఉండాలని అంత గట్టి ఒక ఏంటిది అసలు అంటే వాట్స్ డ్రైవింగ్ అనేది మనం చూసుకొని ప్రొసీడ్ అయితే బాగుంటుంది. ఇంకొన్ని పారామీటర్స్ ఏమేమి ఉంటాయి నెక్స్ట్ లవ్ వర్సెస్ అరేంజ్ మ్యారేజ్లో అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. చలో బాయ్.